హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను బీట్రూట్ రెసిపీ చేస్తున్నాను. ముందుగా నేను బీట్రూట్ను ఇలా పీల్ చేసుకొని పొట్టు మొత్తం చెక్కి ఇలా కడిగేసి శుభ్రంగా పక్కన పెట్టేసుకున్నాను. ఒక ప్లేట్ తీసుకొని ఇలా మనం కొబ్బరి తురిమేది ఉంటుంది కదా, కొబ్బరి తురిమేది కానీ ఇట్లా పీల్ చేసుకునేది ఇట్లా ఉంటుంది, సన్నగా పీల్ చేసుకునేవి కూడా ఉంటాయి. అలాంటి దాన్ని తీసుకొని మనము ఇలా ఇలా చెక్కుకోవాలి. ఇలా చేయటం వల్ల ఏమవుతుందంటే సన్నగా వచ్చేస్తుంది. కట్ చేస్తే ముక్కలు ముక్కలుగా ఉంటుంది కదా, ఇలా అయితే సన్నగా వస్తుంది. పిల్లలకి కానీ ఎవరైనా తీసి పక్క పడేయాలంటే పడేయడానికి వీలు ఉండదు కదా, అప్పుడు మనం చేసి పెట్టి కరెక్ట్గా తినేస్తారు. ఇలా సన్నగా తురుముకోవాలి మొత్తం. చూడండి, ఇలా చూడండి, ఇలా మన కొబ్బరి ముక్క వచ్చినట్టు ఇలా సన్నగా ఎలా వచ్చిందో చూడండి, దారాలు దారాలుగా. ఇలా మొత్తము అన్ని బీట్రూట్ని మనం ఇలాగనే చేద్దాం. చూడండి, ఇలా మొత్తము బీట్రూట్ మొత్తం ఇలా సన్నగా తురిమేసాను. చూడండి, పొడి పొడిగా ఎందుకు వచ్చింది అనుకుంటానరా, చెప్తాను. చూడండి, ఇది నేను తురిమినప్పుడు ఇందులోకి జ్యూస్ వచ్చేసింది, మొత్తం వాటర్ జ్యూస్, బీట్రూట్ జ్యూస్ వచ్చేస్తే నేను ఏం చేశానంటే ఇలా దీంతో స్ట్రైనర్ తోటి వడగట్టేసేసరికి చూడండి ఎంత చిక్కటి న్యాచురల్గా చిక్కగా వాటర్ లేకుండా ఎంత జ్యూస్ వచ్చేసిందో. ఇప్పుడు ఈ జ్యూస్ని మనం నిమ్మకాయ కానీ తేనె కానీ కలుపుకొని, లేకపోతే డైరెక్ట్ కానీ పిల్లలకి ఇచ్చినా మనం తాగినా కూడా రక్తహీనత అన్నది, రక్తం లేకుండా చేసిన వీళ్ళకి బ్లడ్ బాగా వస్తుంది కదా. ఇప్పుడు న్యాచురల్గా ఉండే దీన్ని డైరెక్ట్గా మనం తీసేసుకోవచ్చు ఈ వాటర్ని. ఇప్పుడు దీన్ని మనం ఫ్రై చేసేసుకుందాం. మన స్టవ్ మీద ఒక గిన్నె పెట్టేసుకొని అందులో కొంచెం నూనె వేసుకోవాలి. నూనె వేడయ్యాక కొంచెం జీలకర్ర, అలాగే సన్నగా తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు అన్నీ ఇందులో వేసేసుకుందాం. అన్నీ సన్నగా ఎందుకు తరిగాను అంటే బీట్రూట్ సన్నగా తురిమాము కదా, అందులోకి ఇవి కూడా కలిసిపోతాయి. రుచికి సరిపడా ఉప్పు వేద్దాం. ఉల్లిగడ్డ కూడా తొందరగా మగ్గిపోద్ది కదా. కొంచెం పసుపు, అంతే. ఇది తొందరగా అయిపోతుంది ఫ్రై. ఈ కూర మంచిగా మనకు తొందరగా అయిపోతుంది. టిఫిన్ బాక్సులలోకి కానీ ఏదైనా అర్జెంట్ ఉన్న టైంలలో కూడా ఇది తొందరగా చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో బీట్రూట్ వేసేద్దాం. కొంచెం కారం ఇష్టం బట్టి అండి, ఎవరి ఇష్టాన్ని బట్టి వాళ్ళు వేసేసుకోండి. ఒక 5 నిమిషాలు మూత పెట్టేసుకుందాం. అప్పుడు బీట్రూట్ మంచిగా ఉడికిపోతుంది. ఉడికిపోయింది కదా, చూడండి నూనెలో అయిపోయింది. చూడండి ఎంత ఫాస్ట్గా అయిపోయిందో. ఇది కొంచెం మగ్గితే సరిపోతుంది, ఎక్కువ అవసరం లేదు. మనం ఇందులో వాటర్ కూడా తీసేస్తున్నాం కదా జ్యూస్ని, కాబట్టి తొందరగా అయిపోతుంది ఫాస్ట్గా. అంతే. ఇప్పుడు ఇందులోకి మనము సన్నగా తరిగిన కొత్తిమీర, ధనియాల పొడి అయిపోయిందండి. బీట్రూట్ కూర రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం దీన్ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు దోశ పెనం పెట్టేసుకొని వేడయ్యాక ఆయిల్ రాసేసి దీనికి దోశ వేసుకుందాం. ఈ దోశ పిండి అయినా పర్వాలేదు, గోధుమ పిండి అయినా మనం కలుపుతాం కదా పిల్లల కోసము, గోధుమ పిండి అయినా పర్లేదు. మనం ఆరోగ్యంగా మనం 2 వాడుకుంటాం కదా దోశకి. ఆ విధంగా మనము ఈ విధంగా దీనిపైన కొంచెం నూనె వేసుకుందాం, నూనె చల్లేసుకుందాం. ఇప్పుడు ఈ కూర ఉన్నది కదా, దీంట్లో మనము కూర వేసేసుకుందాం. కూర వేసేసి మొత్తము ఇలా అంతటా వచ్చే విధంగా మనం ఇలా అనేద్దాం. ఇలా మొత్తము మనము దోశ మొత్తము ఇలా అద్దేసేయాలి. తర్వాత కొంచెం కొత్తిమీర అవసరం ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు.
అది ఇష్టము. ఎందుకంటే ఆల్రెడీ మనం ఇంతకుముందు వేసేసాం కదా, కాబట్టి అవసరం ఉండదు. కొంచెం ధనియాల పొడి మసాలా, ఇందులో మనకు కావాలనుకుంటే వేరే మసాలాలు కూడా వేసుకోవచ్చు. వాసన రుచి అన్నీ చేంజ్ అయిపోతాయి కదా. మ్యాగీ మసాలా, గరం మసాలా ఇలాంటివి ఏవైనా వేసుకోవచ్చు. ఒక చుక్క నూనె అప్లై చేసేద్దాం. అయిపోయిందండి. దీన్ని ఇలాగే మనం రోల్ చేసేసుకుంటాం. ఇలా చిన్నగా రోల్ చేసుకొని మనము బాక్స్లోకి పెట్టేసుకోవచ్చు. ఇలా రోల్ చేసేసుకుని హెల్దీగా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది, ఇష్టంగా తింటారు. అయిపోతుంది, రెడీ అయిపోయింది బీట్రూట్ రెసిపీ. అంతేనండి. దీని మీద మనం టమాటా సాస్ కానీ ఏమైనా సాసులు చల్లేసేసి మనం వాళ్ళకి పెట్టేసిద్దాం. బాగుంది కదా. ఈ విధంగా చేసుకుంటే మనకు ఆరోగ్యానికి ఆరోగ్యంగా ఉంటుంది, పిల్లలు తినే విధంగా ఉంటుంది, మనకు నచ్చిన విధంగా కొత్తతనంగా కూడా ఉంటుంది కదా. నచ్చితే కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.